హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీకు అనౌన్స్ చేస్తున్నాను ఎంసెట్ 25 అంటే కమింగ్ ఎంసెట్ రాయబోయేటటువంటి విద్యార్థులకి కెమిస్ట్రీ క్లాసెస్ ఓన్లీ 50 క్లాసెస్లో కంప్లీట్ చేద్దామని చెప్పి. అందులో 5 క్లాసెస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆ 5 క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈరోజు 6th క్లాస్ చెప్పబోతూ ఉన్నాము. మరి ఈ క్లాసెస్ అన్ని మీకు ఫ్రీగా వస్తాయి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ కామెంట్స్లో మీకు ఏ టాపిక్స్ కావాలో మీరు చెప్పినట్లయితే ఆ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్పించడానికి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. మరి 50 క్లాసెస్లో కంప్లీట్ అవ్వాలి అని అంటే మనం ఏదో ఒక మంచి పద్ధతిని అవలంబించాలి. మరి అదేంటంటే ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ క్లాస్లో 6th క్లాస్ ఇది. ఈ క్లాస్లో కెమికల్ బాండింగ్ సంబంధించి ఆల్రెడీ ఒక 10 క్వశ్చన్స్ వరకు నేను ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో భాగంగా చూడండి, బోర్డు మీద ఒక క్వశ్చన్ ఉంది మీకు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసినట్లయితే దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సరే కాకుండా దాని ముందు వెనకాల ఏదైనా ఉన్నట్లయితే అంత డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నాను. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు ఉంటుంది. మరి ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆ కాన్సెప్ట్ సంబంధించి ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, ఓకే. ఈ క్వశ్చన్ చదవండి మీరు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ ఈజ్ నాట్ స్టేబుల్? ఇక్కడ 4 స్పీసీస్ ఇచ్చాడండి. ఏది స్టేబుల్ కాదు అంటున్నాడు. స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏది స్టేబుల్ కాదు అనేది. ఈ స్టెబిలిటీ తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ దేని మీద బేస్ అయి ఉంది అంటే స్టీరిక్ హిండరెన్స్ అంటారు. స్టీరిక్ హిండరెన్స్ అంటే చూడండి, మధ్యలో స్మాల్ సైజ్ ఉండి చుట్టూ లార్జ్ సైజ్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి అనుకో. ఈ లార్జ్ సైజ్ యాటమ్స్ మధ్య ఏమవుతుంది, యాటమ్స్ ఒకదానికి ఒకటి దగ్గర అవుతాయి కదా, రిపల్షన్ అనేది వచ్చేస్తుంది. రిపల్షన్ రావడం వల్ల ఆ కాంపౌండ్ అంతా స్టేబుల్గా ఉండదు. అదే సెంట్రల్ యాటమ్ కనుక లార్జ్ సైజ్ ఉండి చుట్టూ స్మాల్ సైజ్ ఆఫ్ యాటమ్స్ ఉన్నట్లయితే ఆ యాటమ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువగా ఉండి అప్పుడు రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. రిపల్షన్స్ తక్కువగా ఉన్నట్లయితే అది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ ఇవన్నీ కూడా ఒకే గ్రూప్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఇచ్చాడు నీకు. ఓకే, సిలికాన్, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ అండ్ లెడ్ కదా. ఇవి ఏ గ్రూప్కి సంబంధించండి? 14th గ్రూప్కి సంబంధించి లేదా 4th A గ్రూప్కి సంబంధించినటువంటివి కదా. కార్బన్ అటామిక్ నంబర్ 6, ఇది 14, ఇది వచ్చేసి 32, ఇది వచ్చేసి 50, ఇది వచ్చేసి 82 అటామిక్ నంబర్స్ ఇవి నేను ఇక్కడ రాసినటువంటి. సో దీని ప్రకారం మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? SiF6. SI అంటే అటామిక్ నంబర్ ఎంత అండి? 14 కదా. మరి చూడండి, జాగ్రత్తగా గమనించండి. అవన్నీ కూడా నేను బోర్డు మీద రాస్తాను, మీరు ఓపికగా వినాలి. ఊరికే అట్లా చూడగానే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పినట్లయితే దీనికి ఇది కరెక్ట్, దానికి అది కరెక్ట్ అని చెప్పుకుంటే వెళ్తే ఉపయోగం లేదు. ఎందుకు అనేది నేర్చుకోవాలి కదా. అదే కదా సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే. రైట్, లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ చూడు, సిలికాన్ ఇచ్చాడు కదా. ఫస్ట్ సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? సిలికాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 14 కదా. మరి దాని కాన్ఫిగరేషన్ చూడు, 1s2 2s2 2p 6 3s2 3p2 3d 0 ఇదండి. ఇలా ఉంది కదా. టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఇలాగా ఉన్నాయి. దేంట్లో? సిలికాన్లో. డి వేకెంట్గా ఉన్నాయి, 5 ఆర్బిటాల్స్ కదా. ఇప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్. ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ వాట్ హ్యాపెన్స్? వన్ ఆఫ్ ది s ఎలక్ట్రాన్ జంప్స్ ఇంటూ p ఆర్బిటాల్ కదా. డి అలాగే వేకెంట్ గానే ఉన్నాయి, 5 ఆర్బిటాల్స్. ఇది ఎక్సైటెడ్ స్టేట్. 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. దీంట్లోంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయింది కదా. ఇప్పుడు SI ఏమడుగుతున్నాడు అక్కడ మనల్ని? SiF6 కదా అడుగుతున్నాడు. F6 2-. ఇదిగో ఇదొక F, ఇదొక F, ఇదొక F, ఇదొక F. ఇది ఎలక్ట్రాన్ షేర్ చేసింది, ఇది ఇట్లా షేర్ చేసింది.
ఇంకా ఇక్కడ ఒక ఎఫ్ మైనస్, ఇక్కడ ఒక ఎఫ్ మైనస్, ఒక పెయిర్ ని డొనేట్ చేస్తాయండి. ఇక్కడ ఈ పెయిర్ డొనేట్ చేసి డేటివ్ బాండ్స్, ఈ రెండు డేటివ్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. అప్పుడు ఇది కాంపౌండ్ ఎలా వస్తుంది? సిలికాన్ ఉంది కదా, ఈ 4 వైపులా 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయనుకుందాం ఇలాగా ఎఫ్. ఓకే, షేర్ చేసుకున్నాయి కోవలెంట్ బాండ్స్. ఈ రెండు కూడా ఎఫ్ మైనస్ అనుకుందాం ఇలాగా. ఓకే, సో సిలికాన్ వచ్చేసి లార్జ్ సైజ్ ఆఫ్ ఆటమ్, ఇక్కడ ఫ్లోరిన్, ఫ్లోరైడ్ అయాన్ ఇవన్నీ కంపారిటివ్లీ స్మాల్ సైజ్. కాబట్టి ఇట్ కెన్ ఎగ్జిస్ట్. ఇది లార్జ్ సైజ్ కదా, చుట్టూ స్మాల్ సైజ్ కాబట్టి డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉండి రిపల్సివ్ ఫోర్సెస్ తక్కువ ఉంటాయి, స్టెబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి SiF4 కెన్ ఎగ్జిస్ట్. మరి రెండోది ఏమి ఇచ్చాడో చూద్దాం. రెండోది ఏమి ఇచ్చాడు? GeCl6 ఇచ్చాడు. GeCl6 2-, GeCl6 2-. చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ GeCl6 2-, ఇది కాంపౌండ్. అలాగే జర్మేనియం కూడా అన్ని ఒకే గ్రూప్ కదా, ఇది 14th గ్రూప్ అంటే 4th గ్రూప్ ఎలిమెంట్స్ కదా. వీటన్నిటికీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP2 ఉంటుంది. కార్బన్ తప్ప మిగతా వాటిలో ND0 ఉంటుంది కదా, సేమ్ కాన్ఫిగరేషన్. కాబట్టి ఇక్కడ జర్మేనియం అటామిక్ నెంబర్ ఎంత అండి? జర్మేనియం వచ్చేసి 32 కదా, క్లోరిన్ వచ్చేసి 17 కదా. ఇక్కడ జర్మేనియం లార్జ్ సైజ్, 6 క్లోరిన్ ఆటమ్స్ కూడా ఇందాక దీంట్లో ఎలాగైతే మనం రిప్రజెంట్ చేసామో SiF6 అలాగే ఉంటుంది దీంట్లో కూడా. ఇది జర్మేనియం, ఇవి వచ్చేసి క్లోరిన్ ఆటమ్స్ కదా. కంపారిటివ్లీ జర్మేనియం కంటే కూడా క్లోరిన్ స్మాల్ సైజ్, 17 కదా అటామిక్ నంబర్. కాబట్టి ఇదో Cl- అనుకుందాం. ఇవి రెండు డేటివ్ బాండ్స్ ఇక్కడ కదా. సో కాబట్టి ఇది లార్జ్ సైజ్ ఉంది, ఇవి స్మాల్ సైజు, కాబట్టి రిపల్షన్ తక్కువ ఉంటుంది. క్లోరిన్ ఆటమ్స్ మధ్య రిపల్షన్స్ తక్కువ ఉంటే స్టెబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది దీనికి లాగే. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడు? SnOH టేకెన్ 6 times. SnOH టేకెన్ 6 times అనేది ఇచ్చాడు, 2-. ఓకే, మరి ఇది ఎలాగా సార్? ఇక్కడ టిన్ చూడు, టిన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 50 కదా. టిన్ ఇది కూడా లార్జ్ సైజే కదా, ఇది టిన్. మరి OH మైనస్ అనేవి స్మాల్ సైజ్ అయిపోతాయి కంపారిటివ్లీ. ఇది ఒక OH ఇలాగా అనుకుందాం. OH, సో OH మైనస్ ఈ రెండు డేటివ్ బాండ్స్ అనుకుందాం. ఇది లార్జ్ సైజ్, ఇది స్మాల్ సైజ్ అయిపోయినాయి OH-. కాబట్టి ఇక్కడ కూడా OH మధ్య రిపల్షన్స్ తక్కువ, స్టెబిలిటీ బాగా ఎక్కువ. ఓకే, కాబట్టి ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ 3 కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, లార్జ్ సైజ్ కాబట్టి. ఇక్కడ SiCl6 చూడు, SiCl6 కంపారిటివ్లీ SiCl6 చూసినట్లయితే లుక్ ఎట్ ద బోర్డ్. SiCl6, సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 14. ఓకే, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 17. సిలికాన్ లార్జ్ సైజ్ ఉంటుందా, క్లోరిన్ లార్జ్ సైజ్ ఉంటుందా? క్లోరిన్ లార్జ్ సైజ్ ఉంటుంది. ఇది సిలికాన్. దీని చుట్టూ ఎన్ని ఉన్నాయి సిలికాన్ ఆటమ్స్, క్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? సిలికాన్ 14, క్లోరిన్ వచ్చేసి 17. అంటే క్లోరిన్ ఆటమ్ లార్జ్ సైజ్. క్లోరిన్ ఆటమ్స్ చుట్టూ లార్జ్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇది ఒక క్లోరిన్, ఇది ఒక మైనస్, ఈ రెండు డేటివ్ బాండ్స్ అనుకుందాం. చూడండి, ఇక్కడ సిలికాన్ స్మాల్ సైజ్ అయిపోయింది, చుట్టూ ఉన్నవి లార్జ్ సైజ్ అయినాయి, దగ్గర అయిపోయినాయి. కాబట్టి వీటి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి. రిపల్షన్స్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ. ఇట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, తెలిసిందా? దీన్ని ఏమంటారంటే స్టీరిక్ హిండరెన్స్. ఇక్కడ దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే స్టీరిక్ హిండరెన్స్. స్టీరిక్ అంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆటమ్స్ మధ్య రిపల్షన్స్ రావడం వలన అవి ఉండలేవు, ఎమడలేవు, విడిపోతాయి, స్టెబిలిటీ తక్కువ, కెన్ నాట్ ఎగ్జిస్ట్. ఏది అంటే SiCl6. లార్జ్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి చుట్టూ, మిగతా వాటికి స్మాల్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి ఇలాగా స్మాల్ సైజ్, దీనికి లార్జ్ సైజ్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా నేను. ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ClF3
ది నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ ఈజ్. ఇవన్నీ కెమికల్ బాండ్కి సంబంధించి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అంటే నీకు ఏం తెలిసి ఉండాలి? అటామిక్ నంబరు, కాన్ఫిగరేషన్ మీద కమాండ్ ఉండాలి, హైబ్రిడైజేషన్ మీద కమాండ్ ఉండాలి, ఆ తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద కమాండ్ ఉంటే మాక్సిమం క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేవచ్చు. చూడండి ఇక్కడ ClF3 అంటున్నాడు కదా, దాంట్లో లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ది సెంట్రల్ ఆటమ్. ఇదిగో ఇది క్లోరిన్ సెంట్రల్ ఆటమ్. ఈ సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ మీద లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. ఏముంది? సింపుల్, క్లోరిన్ రాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయి, తెలిసిపోతుంది. 1s2 2s2 2p6 3s2 3p5 3d 0. ఇదండి క్లోరిన్ కాన్ఫిగరేషన్. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పిలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కదా. అలాగే డిలో వేకెంట్ గా ఉన్నాయి 5 ఆర్బిటాల్స్ కూడా. ఇప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ లో వన్ ఆఫ్ ది పి ఎలక్ట్రాన్, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పి ఎలక్ట్రాన్ py లో ఉన్నటువంటిది ఇదిగో ఇక్కడికి వచ్చింది. ఇది ఎక్సైటెడ్ స్టేట్ కదా. సో ఈ పెయిర్ ఇలాగే ఉంది, ఈ పెయిర్ అలాగే ఉంది, ఈ పెయిర్ స్ప్లిట్ అయ్యి దీంట్లోకి వచ్చింది ఎలక్ట్రాన్, అవునా? అప్పుడు ఇదిగో ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, దాని దగ్గర ఉన్నటువంటి అన్పైడ్ ఎలక్ట్రాన్స్ తో షేర్ చేసుకున్నాయి. ఇక్కడ కోలెంట్ బాండ్, కోలెంట్ బాండ్, కోలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకా ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి వ్యాలెన్స్ లో? 2 ఉన్నాయి. లోపలి మనకు అవసరం లేదు. ఎప్పుడు విచ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, విచ్ ఆర్బిట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ అంటే వ్యాలెన్సీ ఆర్బిట్ కదా. కాబట్టి వ్యాలెన్సీ షెల్లో ఏమున్నాయో అవన్నీ రాసుకోవాలి మనం. లోన్ పేర్స్ కానీ అన్పైడ్ ఎలక్ట్రాన్స్ కానీ ఏవి ఉన్నాయో అవన్నీ రాయాలి. ఇప్పుడు ఏం రాసాం? ఇప్పుడు క్లోరిన్ కదా, క్లోరిన్ చుట్టూ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయండి? 3 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 ఫ్లోరిన్స్ తో కదా. సో ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్. కాబట్టి హౌ మెనీ లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సెంట్రల్ ఆటమ్ అంటే ఏం చెప్పాలి నువ్వు? 2 లోన్ పేర్స్. ఇది ఆన్సర్ నీది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, 2 లోన్ పేర్స్. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నా నేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ పారామాగ్నెటిక్? చూడండి, పారామాగ్నెటిక్ ఏది అంటున్నాడు. పారామాగ్నెటికా, డయామాగ్నెటికా నీకు తెలియాలి అని అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ MOT ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని డయామాగ్నెటికా, పారామాగ్నెటికా అనేటటువంటిది. పారామాగ్నెటిక్ ఎప్పుడు వస్తుందండి? పారామాగ్నెటిక్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. మరి డయామాగ్నెటిక్ ఎప్పుడండి? డయామాగ్నెటిక్ అంటే నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే. ఓకే కదా. ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మనం వీటికి కాన్ఫిగరేషన్స్ రాయాలి. సో ఇక్కడ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక కాన్ఫిగరేషన్, గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఒక కాన్ఫిగరేషన్ రాయాలి. లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు 14 అయితే ఒక కాన్ఫిగరేషన్ వస్తుంది. గ్రేటర్ దాన్ 14 అంటే 15 దగ్గర నుంచి మొదలవుతుంది, దానికి వేరే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది హెవియర్ యాటమ్స్ అంటాం, ఇది లైటర్ యాటమ్స్ అంటాం. ఆ కాన్ఫిగరేషన్ తెలిస్తే నువ్వు రాసేయవచ్చు. ఇప్పుడు నైట్రోజన్ తీసుకో. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? నైట్రోజన్ కాదు. నైట్రోజన్ ఎంత అండి? 14 కాదు. ఈచ్ నైట్రోజన్ 7 కదా, 7 + 7 అంటే 14 కదా. 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 14 అంటే ఇదిగో లైటర్ యాటమ్ ఇది. ఓకే, లైటర్ యాటమ్ కి కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. అలాగే లైటర్ కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? పై 2p x2 పై 2p y2 వస్తుంది. అంటే 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, ఇప్పుడు సిగ్మా 2p z2 ఇలా వస్తుంది కాన్ఫిగరేషన్. చూడండి మొత్తం 14 సరిపోయా లేదా? 2 + 2 4 5 6 7 8 9 10 11 12 13 14. కాబట్టి నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్ని పెయిర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది డయామాగ్నెటిక్. మనకు కావాల్సింది ఏంటి? డయామాగ్నెటికా పారామాగ్నెటిక్ అడిగాడు క్వశ్చన్. చూడు, పారామాగ్నెటిక్ అడిగాడు మనల్ని క్వశ్చన్ లో, పారామాగ్నెటిక్ అడిగింది కదా, అది కాదు ఆన్సర్. కాబట్టి ఇప్పుడు రెండో చూద్దాం, హైడ్రోజన్. హైడ్రోజన్ కి అలాగే సార్, హైడ్రోజన్. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. హైడ్రోజన్ అంటే
2 electrons కదా, ఈచ్ హైడ్రోజన్ కంటైన్స్ 1 electron. సిగ్మా 1s2. ఇంకేమన్నా ఇక్కడ ఉన్నది కూడా పెయిర్ అయిపోయింది కదా, కాబట్టి నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్ ఆల్సో డయామాగ్నెటిక్ కదా, డయామాగ్నెటిక్ అయిపోయింది. మూడోది చెక్ చేసుకో. మూడోది ఏముంది? లిథియం కదా, Li2. ఒక లిథియంలో 3 కదా, 2 lithiums కదా, దట్ ఈస్ టోటల్ 6 electrons. 6 electrons రాయి మరి లైటర్ అవుతుంది కదా. లైటర్ అంటే సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2p(x2) కదా. మొత్తం 3 6 ఎలక్ట్రాన్లు సరిపోయినాయి. నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో డయామాగ్నెటిక్. చూడు 3 కూడా డయామాగ్నెటిక్. మరి 4వ చూద్దామండి. O2 ఇచ్చాడు కదా, O2కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అది చెక్ చేద్దాం మనం. O2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? 16 కదా. ఒక ఆక్సిజన్ కి ఎంత అంటే అటామిక్ నెంబర్ 8. 8 + 8 అంటే 16. 16 ఎలక్ట్రాన్స్ కి రాయాలి అంటే ఇది హెవియర్ ఆటమ్. ఈ హెవియర్ ఆటమ్ కి కాన్ఫిగరేషన్ ఇలా వస్తుంది. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, ఓకే, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇంతవరకు కామనే. ఇప్పుడు హెవియర్ ఆటమ్ కి ముందు ఏమొస్తుంది అంటే సిగ్మా 2p(z2), ఇక్కడ పై 2p(x2), పై 2p(y2), ఇప్పుడు పై స్టార్ 2p(x1). రెండింటికి సేమ్ ఎనర్జీ కాబట్టి ఒక్కో దాంట్లో ఒక్కో ఎలక్ట్రాన్ వెళ్తుంది, x లోను y లోను. పై స్టార్ 2p(y1). ఓకే, చూడు ఇప్పుడు కౌంట్ చేసుకో సరిగ్గా ఉన్నాయో లేదో. 2 + 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చూడు ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి ఈ రెండిట్లో. సో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. చాలా 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 ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఈస్ పారామాగ్నెటిక్. ఏ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేసావంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీతో. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మరి మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకుంటే నోట్బుక్ పెట్టుకొని మరీ మంచిది. రోజు వచ్చే క్వశ్చన్స్ ఏమేమి నేను క్లాస్ చెప్పినప్పుడల్లా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటి మీరు నోట్ చేసుకుంటే చాలా సమాచారం మీకు వచ్చేస్తుంది. దీని ద్వారా 30+ స్కోర్ చేయటానికి అవకాశం ఉంది ఎంసెట్ లో. ఇది ఎంసెట్ ఒక్కళ్ళకే కాదండి, నీట్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకి కూడా, అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే సమాచారమే ఇది. కాకపోతే హెడ్డింగ్ ఎంసెట్ అని పెట్టాము అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా బాబు. చూడు, బోర్డు మీద ఒక టేబుల్ ఇచ్చాడు నీకు. ఈ టేబుల్ జాగ్రత్తగా గమనించు, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. నువ్వు ఎలా చేస్తావు చూడు. ఇదిగో ఫస్ట్ ఏమో XeF6 ఇచ్చాడు, రెండోదేమో XeO3 ఇచ్చాడు, మూడోది XeOF4 ఇచ్చాడు, నాలుగోదేమో XeF4 ఇచ్చాడు. వాటికి స్ట్రక్చర్లు అడిగాడండి. కాలం 2లో ఫస్ట్ ఏమో మాలిక్యూల్ ఇచ్చాడు, కాలం 1. కాలం 2లో స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఈ స్ట్రక్చర్ ఏది దేనికి సూట్ అవుతుంది అనేది మనం మ్యాచ్ చేయాలి. దీన్ని మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ కదా. సో XeF6 ఎలా ఉంటుంది సార్? XeF6 అంటే దీని స్ట్రక్చర్ నీకు తెలియాలి బాబు. స్ట్రక్చర్ తెలిస్తేనే నువ్వు డ్రా చేయగలిగితే నీకు స్ట్రక్చర్ తెలుస్తుంది, అంటే నేమ్ తెలుస్తుంది. XeF6 అరేంజ్మెంట్ తెలిస్తే ఎలా ఉంటుంది ఇది? XeF6 అంటే ఇదిగో Xe సెంటర్లో ఉంటుంది. నేను ఇంకా ఇటువైపు రాస్తాను. XeF6 ఒక్కొక్కటి విడివిడిగా నేను ఇటు రాస్తాను చూడు, ఇక్కడ రాస్తా చూడు. XeF6 కదా, దీని స్ట్రక్చర్ ఇదిగో. Xe ఇలా ఉందా? Xe ఇలా ఉంది. 1 2 3 4 5 పెంటగాన్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది చూడు. జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈ స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకొని ఉండాలి మీరు కదా. ఇలా ఉంది, ఇది ఇక్కడ లోన్ పే. ఓకే, ఇది ఒక ఫ్లోరిన్, 2 3 4 5 6 అవునా. ఇక్కడ లోన్ పేర్, దీంట్లో లోన్ పేర్. సో దిస్ ఈస్ కాల్డ్ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఏమనాలి దీన్ని? డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్, ఆక్టాహెడ్రల్.
ఓకే, మరి రెండోది XeO3 చూద్దాం. XeO3 షేప్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది Xe, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, ఇదిగో లోన్ పేర్ ఇలా ఉంటుంది XeO3. ఇదేంటంటే ఇది పిరమిడల్ షేప్. ఇది పిరమిడల్, ఇది వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్. తర్వాత మూడో చూద్దాం, XeOF4. XeOF4 కి XeOF4 చూడు, XeOF4 స్ట్రక్చర్ నేను ఇక్కడ రాస్తున్నా. ఇది Xe అండి, ఓకే, ఇది F, ఇటువైపు ఒక F, ఇది ఒక F, ఇది ఒక F. ఇది 0 గ్రూప్ ఎలిమెంట్స్ లో మీకు వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్స్, ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. XeOF4, ఇదిగో ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంటుంది. XeOF4 ఇదేంటంటే స్క్వేర్ పిరమిడల్ అండి. ఇది స్క్వేర్ పిరమిడల్, చూసా, స్క్వేర్ పిరమిడల్. ఇది పిరమిడల్ అంటే ఇది, అది స్క్వేర్ పిరమిడల్. ఇంకా లాస్ట్ ఏముంది, XeF4. XeF4 స్ట్రక్చర్ ఏంటి సార్? స్క్వేర్ ప్లేనార్. ఇది Xe ఇలా ఉంది, F ఇలా ఉంది, ఇది ఒక F, ఇది ఒక F, ఇది ఒక F. ఇది స్క్వేర్ ప్లేనార్ అవుతుంది ఇలాగా. ఓకే, ఇది ఒక లోన్ పేర్, ఇది ఒక లోన్ పేర్. సో ఇది స్క్వేర్ ప్లేనార్. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పు ఏ ఆన్సర్ కరెక్టో అక్కడ. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్? ఫస్ట్ వన్ ఈస్ వాట్ యు కాల్ XeF6 కదా. XeF6 స్క్వేర్, XeF6 డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ 1. అలాగే XeO3 అంటే ఏమొస్తుంది? పిరమిడల్. XeO3 పిరమిడల్ ఇది అవుతుంది. ఓకే, అలాగే XeOF4 ఏంటి? XeOF4 స్క్వేర్ పిరమిడల్ కదా, స్క్వేర్ పిరమిడల్. మరి XeF4 ఏంటండి? XeF4 స్క్వేర్ ప్లేనార్. ఇది ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దే. ఓకే, చెక్ చేసుకోండి. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ది బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ హాలోజన్ మాలిక్యూల్స్? ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, హాలోజన్స్ లో కూడా వస్తూ ఉంటుంది. ఇది కూల్సన్ థియరీ అనే థియరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు ఇది హాలోజన్స్ ఇచ్చాడు కదా, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇచ్చాడు కదా, యాస్టైడ్ అండ్ రేడియో యాక్టివ్ పక్కన పెట్టేసి ఈ ఎలిమెంట్స్ ఇచ్చాడు నీకు. కరెక్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ లేదా ఎనర్జీ అన్నాడు. అంటే ఫ్లోరిన్ FF ని బ్రేక్ చేయడం ఈజీనా, CL/CLనా, ఆ తర్వాత BR తర్వాత I అనేది మన క్వశ్చన్. దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఆర్డర్లో పెట్టండి అని అంటున్నాడు. కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి మనం కదా. ఇది ఫ్లోరిన్ స్మాల్ సైజ్ కదండి, ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ వాట్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ కదా. ఇదిగో ఇది ఫ్లోరిన్, 2 ఫ్లోరిన్ ఆటమ్స్, ఇది క్లోరిన్ ఆటమ్స్, ఇది బ్రోమిన్ పెరిగింది, ఇది అయోడిన్ ఆటమ్స్ కదా, ఇంకా పెరిగింది అయోడిన్ ఆటమ్స్ కదా, ఇలా ఉంది. ఇప్పుడు చూడు, ఈ ఫ్లోరిన్ లో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ స్మాల్ సైజ్ అవటం వల్ల కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉండటం వల్ల ఇది ఫ్లోరిన్ న్యూక్లియస్ అనుకో, ఇది ఫ్లోరిన్ న్యూక్లియస్ అనుకో కదా. ఇప్పుడు దీంట్లో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ ఉండటమే కాకుండా న్యూక్లియస్ల మధ్య కూడా రిపల్షన్ ఉంటుంది అనేది కూల్సన్ థియరీ. కాబట్టి ఈ బాండ్ ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చూస్తూ ఉంటుంది. తక్కువ ఎనర్జీ సప్లై చేసినప్పటికీ అది సపరేట్ అయిపోతుంది ఫ్లోరిన్ ఆటంగా. ఎందుకు? రీజన్ ఏం చెప్పాను, దగ్గరగా ఉంటాయి ఎలక్ట్రాన్స్ స్మాల్ సైజ్ వల్ల. 2 ఆటమ్స్ దగ్గరగా వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా పెరిగి ఆ డెన్సిటీకి ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీకి మధ్య రిపల్షన్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు విడిపోదామా అన్నట్టుగా ఉంటుంది. రెండోది ఏంటి, స్మాల్ సైజ్ అవటం వల్ల న్యూక్లియస్లు కూడా దగ్గరగా అయిపోయినాయి. న్యూక్లియస్ల మధ్య పాజిటివ్ మధ్య కూడా రిపల్షన్ ఉండేసి త్వరగా స్ప్లిట్ అయిపోతుంది. కాబట్టి లెస్ ఎనర్జీ ఈజ్ సఫిషియంట్. కాబట్టి అత్యంత తక్కువ ఎనర్జీ దేనికి కావాలి అంటే FF. ఈ క్లోరిన్ లో ఏమవుతుంది సార్? క్లోరిన్ చూసినట్లయితే కొంచెం లార్జ్ సైజ్ కదా, అట్రాక్షన్ ఉండాలి,
ఏముండాలి? అట్రాక్షన్ ఏమో అట్రాక్షన్ ఎక్కువ ఉండాలి రెండు ఆటమ్స్ మధ్య, రిపల్షన్స్ తక్కువ ఉండాలి. రిపల్షన్ తక్కువ ఉండాలి కదా, అలా ఉండాలి. మరి అది దేంట్లో పాసిబుల్ అంటే అట్రాక్షన్ ఎక్కువ ఉండేది ఇదిగో ఈ రెండు క్లోరిన్ ఆటమ్స్, రిపల్షన్స్ తక్కువ ఉంటాయి. అదే ఇక్కడ అయోడిన్లో ఏమవుతుంది? అయోడిన్లో అట్రాక్షన్ తక్కువ, అట్రాక్షన్ తక్కువ, రిపల్షన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. రిపల్షన్స్ ఎందుకని? లార్జ్ సైజ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి, అట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఏముండాలి? అట్రాక్షన్ ఎక్కువ ఉండాలి, రిపల్షన్ తక్కువ ఉండాలి. అది ఏది అంటే ఇదిగో బ్లంట్గా గుర్తుపెట్టేసుకో. అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ క్లోరిన్. తర్వాత ఏమొస్తుందంటే బిఆర్, తర్వాత ఏమొస్తుంది సార్ అంటే ఎఫ్ ఇక్కడ వస్తుందండి. తర్వాత ఐ ఇది. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ ఎంథాల్పీ ఆర్ బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఆర్డర్ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఏముండాలన్నాను? అట్రాక్షన్ ఎక్కువ ఉండాలి, రిపల్షన్ తక్కువ ఉండాలి. ఇదిగో అది అన్నిటికంటే బాగా ఉండేది ఇక్కడ క్లోరిన్లో. కాబట్టి ఇది బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అయోడిన్లో ఏముంటుంది? అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, రిపల్షన్ ఎక్కువ ఉంటుంది రివర్స్లో. కాబట్టి దీన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్లోరిన్, ఆ తర్వాత బ్రోమిన్, ఇలాగా ఆర్డర్లో ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాగా గుర్తుపెట్టుకో. క్లోరిన్ తర్వాత బ్రోమిన్ తర్వాత ఫ్లోరిన్, ఆ తర్వాత అయోడిన్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నా. డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ O2 to O2 minus ion, the electron acts on which of the following orbitals? చూసావా క్వశ్చన్ ఎలా ఉందో? ఈ క్వశ్చన్కి ఎలాగా ఆన్సర్ చేస్తావు? నౌ లుక్ ఎట్ ద బోర్డ్. ఇదిగో O2 అంటే ఎలా మారాలంట? O2 మైనస్గా మారాలి. అప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ యాడ్ అయ్యింది అనేది క్వశ్చన్ కదా. అంటే ముందు నీకు కాన్ఫిగరేషన్ తెలియాలిగా. ఇది O2 అంటే హెవీ రాటమా, లైట్ రాటమా? హెవీ రాటం. హెవీ రాటం అంటే ఏంటండి? గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆక్సిజన్లో 8, ఇంకో ఆక్సిజన్లో 8, మొత్తం కలిపితే 16 ఎలక్ట్రాన్స్. దీనికి కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే హెవీ రాటమ్స్కి ఇదిగో సిగ్మా 1s2, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 కదా. తర్వాత ఇది హెవీ రాటం కదా, సిగ్మా 2p z2, పై 2p x2, పై 2p y2. ఓకే, అలాగే ఇప్పుడు పై స్టార్ 2p x1, పై స్టార్ 2p y2, పై స్టార్ 2p y1 ఇలా వస్తుంది. ఓకే, చూడు 2 + 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇదిగో ఈ రెండిట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టే పారామాగ్నెటిక్. ముందు ఇది 2 అవ్వదండి, ఇక్కడ 2 అవ్వదు. ముందు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి దాంట్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఈ రెండింటికి సేమ్ ఎనర్జీ కాబట్టి. 2px-కిను 2py-కి సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఆ తర్వాత పెయిరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటే అందులో వస్తుంది కదా. ఇది దేనికి? O2కి. ఇప్పుడు O2 మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, ఆ ఒక్క ఎలక్ట్రాన్ దేంట్లోకి వస్తుంది అంటే దీంట్లోకి వస్తుంది. అప్పుడు ఇది మొత్తం పైన ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ అంతా సేమ్ గా ఉంటుంది. పై స్టార్ 2p x1 కావచ్చు, లేదా 2p x2 కావచ్చు, లేదా 2p y2 కావచ్చు. ఎందుకంటే రెండింటికి సేమ్ ఎనర్జీ కాబట్టి 2p y1 ఇలాగే ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ దీంట్లో వచ్చినట్టు కాబట్టి దేంట్లోకి వెళ్ళింది? స్టార్ లోకి వెళ్ళిందా, పై స్టార్ లోకి వెళ్ళిందా, సిగ్మా స్టార్ లోకి వెళ్ళిందా? పై స్టార్ లోకి వెళ్ళింది. పై స్టార్ ఆర్బిటాల్ లోకి వెళ్తుంది. O2 మైనస్ కాస్త O2 కాస్త O2 మైనస్ గా మారేటప్పుడు ఎలక్ట్రాన్ పై స్టార్ లోకి వెళ్ళింది, పై స్టార్ p ఆర్బిటాల్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది పెయిర్ ఆఫ్ స్పీసీస్ విత్ సేమ్ బాండ్ ఆర్డర్ ఈజ్. సేమ్ బాండ్ ఆర్డర్ అంటే ఇదేనండి. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి? యు నో వెరీ వెల్.
ఏంటి చెప్పు? బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డివైడెడ్ బై 2 కదా. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో వస్తుంది, MOTలో కదా. ఇక్కడ ఏంటి? గ్రేటర్ ది బాండ్ ఆర్డర్ గ్రేటర్ ఈజ్ ది స్టెబిలిటీ. బాండ్ ఆర్డర్ రిప్రజెంట్స్ ఏం తెలియజేస్తుంది? రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ది ఆటమ్స్. నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ది ఆటమ్స్. ఆటమ్స్ మధ్య ఎన్ని బాండ్? బాండ్ ఆర్డర్ 2 ఉంటే 2 బాండ్స్ అని, బాండ్ ఆర్డర్ 3 ఉంటే 3 అని. ఓకే, సేమ్ బాండ్ ఆర్డర్ రెండిట్లోనూ సేమ్ బాండ్ ఆర్డర్ రావాలి. సో బాండ్ ఆర్డర్ నువ్వు చూసినట్లయితే అన్నిటికీ చెక్ చేసుకో. ఇందాక చెప్పిన కాన్ఫిగరేషన్స్ రాసి దాని ప్రకారం రాస్తే ఇక్కడ చూడు O2 2 మైనస్ B2కి సెట్ అవుతుంది. ఎలాగో చూడు, ఇదిగో O2 2 మైనస్ కదా, ఇందాకే రాసాం మనం. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2. గుర్తుపెట్టుకో, ఇది డామ్ షూర్ క్వశ్చన్ ఇది. సిగ్మా స్టార్ 2s2. తర్వాత హెవియర్ ఆటమ్. ఇది హెవియర్ ఆటమ్ అంటే 9 16 ప్లస్ 2 టోటల్ 18 ఎలక్ట్రాన్స్ రాయాలి నువ్వు ఇప్పుడు కదా. అప్పుడు పై కాదండి, ఇది హెవియర్ కదా, ఇది రాయాలి. సిగ్మా 2p Z2 పై 2p X2 పై 2p Y2. ఇప్పుడు పై స్టార్ 2p X2 పై స్టార్ 2p Y2. చూసుకో, మొత్తం 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా? 2 + 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సరిపోయిందిగా, 18 ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు ఏమంటాడు? దీంట్లో బాండ్ ఆర్డర్ కదా, బాండ్ ఆర్డర్ రావాలి అని అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ లేనటువంటివి ఏంటవి? వితౌట్ స్టార్ ఉన్నట్లయితే బాండింగ్ ఎలక్ట్రాన్స్. స్టార్ ఉన్నట్లయితే దట్ ఈస్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో స్టార్ లేనివి చూసుకో, స్టార్ లేనివి ఇదిగో, ఇదొకటి 4 5 6 7 8 9 10 10 మైనస్ స్టార్ ఉన్నవి చూడు. ఇక మిగిలినవి ఇదొకటి 2 2 4 కదా, 5 6 7 8 బై 2 ఫార్ములా ప్రకారం. 10 - 8 అంటే 2 2 బై 2 అంటే 1. బాండ్ ఆర్డర్ 1. ఓకే, అలాగే B2లో చూద్దాం. O2 2 మైనస్ చూసాం కదా. ఇప్పుడు B2 నేను చెక్ చేస్తాను. అన్ని చెక్ చేసుకున్నావు, అలాగే రాస్తే నీకు ప్రాక్టీస్ అవుతుంది. నేను చెప్పింది ఎత్తి రాసుకోవడం కాదు కదా. సో B2కి ఎలాగా? మొత్తం బోరాన్ అంటే 5 కదా, 5 + 5 ఎంత అండి? 10 ఎలక్ట్రాన్స్కి నువ్వు రాయాలి. 10 ఎలక్ట్రాన్స్కి ఎలా రాస్తావు అంటే లెస్ దాన్ 14 కదా. అప్పుడు దాని కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 ఓకే, సిగ్మా స్టార్ 2s2. ఇప్పటికి ఎన్ని అయినాయి? 4 5 6 7 8 అయింది. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ? లైటర్ ఆటమ్కి చూడు, ఇక్కడ 2p Z వచ్చింది కదా, ఇక్కడ ఈ పై స్టార్ట్ అవుతుంది. పై 2p X2 పై 2p Y2. అంతేనా? మొత్తం ఎలక్ట్రాన్స్ 10 కంటే ఎక్కువ అయిపోయినాయండి. 4 5 6 7 8 9 10. అంటే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? ఇలా రాయాలి, 1 1 రాయాలి. నేను 2 2 రాశాను కదా. పై ఏం రాయాలి ఇక్కడ? మళ్ళీ రాస్తున్నా, చేర్పేసి ఇక్కడ రాస్తున్నా చూడు. ఏం రాయాలి? పై 2p X1 పై 2p Y1 2p ఇది 2s అండి. ఇది చెరిగిపోతుంది, ఇది పెద్దదైపోయి చెరిగిపోయింది. సిగ్మా స్టార్ 2s2. ఓకే, ఇది చూడండి ఇక్కడ 2 2 4 5 6 7 8 9 10 సరిపోయినాయి కదా. 10 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి. ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయి. దీనికి బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బాండ్ ఆర్డర్ చెప్పు నాకు. బాండ్ ఆర్డర్ అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కదా. ఇదిగో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇంకో కలర్తో రాస్తున్నా.
1 ఇక్కడ అదే 2 + 2 4 5 6 6 మైనస్ యాంటీ బాండింగ్ ఇదిగో స్టార్ ఉన్నాయి 2 2 4/2 దట్ ఈస్ 4 6 - 4 అంటే 2 2/2 అంటే 1. సో హియర్ బాండ్ ఆర్డర్ 1 ఇక్కడ కూడా బాండ్ ఆర్డర్ 1. సో ఈ పెయిర్ కి బాండ్ ఆర్డర్ రెండింటికి సమానంగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దేర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నా. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైబ్రిడైజేషన్ ఎనర్జీ ఈస్ హయ్యర్ దాన్ లాటిస్ ఎనర్జీ? చూడండి, లాటిస్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎనర్జీ, దీని గురించి నీకు పూర్తిగా సమాచారం తెలిసి ఉండాలి. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి సార్? లాటిస్ ఎనర్జీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole of suppose ionic compound into its constituent ions. ఇది Na+, ఇది Cl-. ఓకే, ఈ 1 mole తీసుకున్నాం. 1 mole కాంపౌండ్ ని అయాన్స్ గా బ్రేక్ చేయాలి, గ్యాసియస్ స్టేట్ అయాన్స్ గా Na+, Cl- ఇలాగా 1 mole ఇది వస్తుంది. ఇవి కూడా 1 mole వస్తాయి కదా, 1 mole NaCl తీసుకుంటే. సో ఇలా బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే లాటిస్ ఎనర్జీ అంటాం. మరి హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏంటి సార్? హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఒక అయాన్, అది క్యాటయాన్ కావచ్చు లేదా యానయాన్ కావచ్చు, దాని చుట్టూ అంటే దాన్ని వాటర్లో వేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ అవుతాయి, దాని చుట్టూ సరౌండ్ అవుతాయి, దీని చుట్టూ కూడా సరౌండ్ అవుతాయి వాటర్ మాలిక్యూల్స్. సరౌండ్ అయినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అంటాం. అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when 1 mole of positively charged ions or negatively charged ions surrounded by water molecules. అంటే 1 mole అనాల్సిన అవసరం లేదు. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when an ion is surrounded by water molecules. వాటర్ మాలిక్యూల్స్ తో సరౌండ్ అయినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ లాటిస్ ఎనర్జీ. సారీ, హైడ్రేషన్ ఎనర్జీ అండి, దట్ ఈస్ కాల్డ్ హైడ్రేషన్ ఎనర్జీ. ఓకే, ఏం చెప్తున్నాను ఇక్కడ? హైడ్రేషన్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ అండి, సింపుల్ గా చెప్పాలి అంటే. ఓకే, హైడ్రేషన్ ఎనర్జీ. మరి ఇక్కడ హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడు సరౌండ్ అవుతాయి సార్ అంటే స్మాలర్ ది సైజ్, ఇది ది కాన్సెప్ట్. స్మాలర్ ది సైజ్ ఆఫ్ క్యాటయాన్, హయ్యర్ ఇస్ ది లాటిస్ ఎనర్జీ. ఓకే, హయ్యర్ ఇస్ ది లాటిస్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఏమో ఇచ్చాడు చూడు, మెగ్నీషియం ఇచ్చాడు, మెగ్నీషియం, కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం. అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అంటే రేడియం, 2A గ్రూప్ ఎలిమెంట్స్ కదా. సైజ్ వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్? ఇంక్రీజెస్ కదా. స్మాలెస్ట్ సైజ్ బెరీలియం ఇవ్వలేదు కాబట్టి ఇక ఏముంది? మెగ్నీషియం Mg2+, Ca2+, Sr2+, అవునా? తర్వాత Ba2+, ఇంకా లార్జ్ సైజ్ ఉంది Ba2+. సో దీంట్లో స్మాలెస్ట్ సైజ్ ఏది? మెగ్నీషియం, మనకి ఇచ్చినటువంటి వాటిల్లో, ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో. సో ఈ మెగ్నీషియం స్మాల్ సైజ్ కాబట్టి స్మాల్ సైజ్ మీద 2 పాజిటివ్ చార్జ్. అదే నువ్వు బేరియం తీసుకున్నావు అనుకో, లార్జ్ సైజ్ మీద 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ కదా, 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. మరి స్మాల్ సైజ్ మీద 2 యూనిట్స్ పాజిటివ్ చార్జ్ బాగా ఎఫెక్టివ్ గా ఉండి ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేసింది అంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ మోర్, ఏది? స్మాల్ సైజ్ ఉంటే. మరి లార్జ్ సైజ్ మీద 2 యూనిట్స్ పాజిటివ్ చార్జ్ డైల్యూట్ అయిపోతుంది, దట్ అట్రాక్ట్స్ లెస్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, సో లిబరేట్స్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్స్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ లెస్. ఓకే, సో కాబట్టి స్మాలర్ ది సైజ్ ఆఫ్ క్యాటయాన్, హయ్యర్ ఈజ్ ది లాటిస్ ఎనర్జీ. దాన్ని బేస్ చేసుకొని మెగ్నీషియం స్మాల్ సైజ్ కాబట్టి దానికి లాటిస్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే, హయ్యర్ లాటిస్ ఎనర్జీ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోరో కాంపౌండ్స్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బిహేవ్ యాజ్ ఏ లూయిస్ బేస్? లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? లూయిస్ బేస్ అంటే ఏంటి తెలియాలి కదా నీకు. లూయిస్ యాసిడ్, వాట్ ఈస్ లూయిస్ యాసిడ్? లూయిస్ యాసిడ్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ కదా, యాక్సెప్టార్. లూయిస్ బేస్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రాన్ పెయిర్, ఒట్టి ఎలక్ట్రాన్ కాదండి, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ కదా, డోనార్. మరి ఇక్కడ CF4 అన్నాడు,
కదా. నీకు కాన్ఫిగరేషన్తో సహా నేను చెప్తాను. కార్బన్ 6 కాదు, 1s2 2s2 2p2 కాదు. ఇదిగో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పిలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇది గ్రౌండ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ నీకు తెలుసు, దీంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ దాంట్లోకి వెళ్ళింది. మొత్తం ఎక్సైటెడ్ స్టేట్ లో 4 అయినాయి. ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ షేర్ చేసుకుంది. మొత్తం CF4 ఫామ్ అయ్యింది. ఇక సెంట్రల్ ఆటం దగ్గర లోన్ పెయిర్స్ లేవు, ఉన్న 4 కూడా బాండ్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. సో ఖాళీ ఆర్బిటాల్ కూడా లేదు. కాబట్టి ఇట్ డస్ నాట్ యాక్ట్ యాజ్ లూయిస్ యాసిడ్ గాను పనిచేయదు, లూయిస్ బేస్ గాను పనిచేయదు. ఎలక్ట్రాన్ పేరు ఉంటే ఇచ్చేది, ఎలక్ట్రాన్ పేరు లేదు. ఖాళీ ఆర్బిటాల్ ఉంటే యాక్సెప్ట్ చేసేది, అది కూడా లేదు. మరి రెండో చూద్దాం. SiF4 కదా, SiF4. మరి SiF4 ఎలా ఉంటుంది సార్? సిలికాన్ 14, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p2 3d0 కదా, వేకెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ S లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, P లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 D వేకెంట్ గా ఉంది, 5 ఆర్బిటాల్స్ కదా. ఇది గ్రౌండ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమైందండి? ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి వచ్చింది, మొత్తం 4 అయినాయి. అవునా? ఇప్పుడు ఇదొక ఫ్లోరిన్, అన్ని ఫ్లోరిన్ లాగా ఇచ్చాడు చూడు పైన క్వశ్చన్లు. ఫ్లోరిన్ ఫ్లోరిన్ షేరింగ్ 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 షేరింగ్. అప్పుడు SiF4 ఫామ్ అయింది. SiF4 దీని దగ్గర వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయండి. సిలికాన్ దగ్గర సిలికాన్ కంటైన్స్ వేకెంట్ ఆర్బిటాల్. ఇదొకటి ఇదొకటి. ఇక్కడ F- ని అట్రాక్ట్ చేస్తుంది, అది డేటివ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది ఎలక్ట్రాన్ పేర్ తీసుకొని. కాబట్టి ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి SiF4 యాక్ట్స్ యాజ్ లూయిస్ యాసిడ్. చూసావా, ఇది వచ్చేసి లూయిస్ యాసిడ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది నైదర్ లూయిస్ యాసిడ్ నార్ లూయిస్ బేస్. మూడో చూద్దాం, BF3 ఎలా ఉంటుందో. బోరాన్ ట్రైఫ్లోరైడ్ కదా, బోరాన్ అటామిక్ నెంబర్ 5, కాన్ఫిగరేషన్ చూసుకో. 1s2 2s2 2p1. ఇదిగో ఇలా ఉంది. మరి D ఉండదు కదా, సెకండ్ ఆర్బిటే కదా. కాబట్టి ఇది గ్రౌండ్ స్టేట్. ఇది ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమైంది? ఇదిగో ఇది ఇక్కడికి వచ్చింది. ఇంకా ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఇది ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, 3 షేర్ చేసుకున్నాయి. అప్పుడు ఏమైంది? అది BF3 ఫామ్ అయింది కదా. BF3 ఫామ్ అయింది. ఈ బోరాన్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉంది ఈ విధంగా. కాబట్టి ఇట్ కెన్ యాక్సెప్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. ఇది సిలికాన్ లాగే, సిలికాన్ టెట్రాఫ్లోరైడ్ లో ఎలాగైతే యాక్సెప్ట్ చేసిందో ఇది కూడా ఒక F- నుంచి ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ లూయిస్ యాసిడ్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్. సో ఇది కూడా లూయిస్ యాసిడ్. మరి PF3 ఎలా ఉంటుంది సార్? చూద్దాం. PF3 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నౌ లుక్ ఎట్ ద బోర్డ్. PF3 ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 15. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p3 3d0 కదా. ఇదిగో S లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, P లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3. D వేకెంట్ గా ఉంది, 5 ఆర్బిటాల్స్. ఇప్పుడు నో ఎక్సైటెడ్ స్టేట్. ఇది ఏం చేసింది? ఫాస్ఫరస్ ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, 3 ఎలక్ట్రాన్లు 3 ఫ్లోరిన్ ఆటమ్స్ షేర్ చేసుకున్నాయి. అప్పుడు PF3 వచ్చింది. దీని దగ్గర ఒక లోన్ పేరు ఉంది చూడండి, వేకెంట్ ఆర్బిటాల్. అదే ఒక లోన్ పేరు ఉంది. ఈ లోన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. ఇందాక ఎక్కడ లోన్ పేరు రాలా, ఖాళీ ఆర్బిటాల్స్ వచ్చా యాక్సెప్ట్ చేసింది. దీని దగ్గర లోన్ పేరు ఉంది కాబట్టి ఇట్ కెన్ డొనేట్ లోన్ పేర్. సో ఎలక్ట్రాన్ పేర్ డోనార్. సో యాక్ట్స్ యాజ్ లూయిస్ బేస్. అడిగింది లూయిస్ బేస్. ఏది లూయిస్ బేస్ అన్నాడు దీంట్లో. ఆన్సర్ ఈస్ PF3. PF3 ఈజ్ లూయిస్ బేస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఆల్ ది క్వశ్చన్స్, టుడేస్ క్వశ్చన్స్. మరి మీ ఫ్రెండ్స్కి చెప్పండి షేర్ చేసుకోమని, అదే సబ్స్క్రైబ్ చేయమని. అలాగే మీరు ఏం చేస్తారంటే దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మీకు ఏమనిపిస్తుందో, మీకు నేను స్పీడ్గా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా, ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ మీకు కావాలా ఏంటో అని చెప్తే దాన్ని బట్టి నేను సరి చేసుకొని చెప్తాను.
నేను ఇక్కడ ఏంటంటే నా యాటిట్యూడ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే స్పీడ్గా చెప్పాలి, ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాలి అనే రందులో ఉంటాం. కాబట్టి మీరు దాన్ని గమనించి ఏదైనా లోటుపాట్లు ఉంటే మీకు ఆ ఇబ్బందిని తెలియజేస్తే దాన్ని సెటరైట్ చేసి మళ్ళీ చెప్పుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? రైట్. ఈ క్లాసెస్ అన్ని ఫ్రీ క్లాసెస్ అండి మీకు. కాబట్టి మీకు ఇది మంచి అడ్వాంటేజ్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. రైట్? ఓకే, బాయ్.